ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వసంత పంచమి ఎప్పుడు, వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి, అలాగే వసంత పంచమి రోజున సింహరాశి వారు ఏ 2 వస్తువులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించటంతో పాటుగా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వసంత పంచమిని మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగను భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున విశేషంగా సరస్వతీదేవికి పూజలు నిర్వహించాలి. ఇలా ఈ రోజున విశేషంగా పూజలు నిర్వహించడం వల్ల సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీకు విశేషమైన జ్ఞానం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే బ్రాహ్మణులకు వీలైనంత దానం కూడా చేయవలసి ఉంటుంది. దీనివల్ల విశేషమైన పుణ్య కర్మలను కూడా పొందుతారు. శ్రీ పంచమిని వసంత పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇంతటి విశేషమైన పర్వదినాన విష్ణుమూర్తిని కూడా విశేషంగా పూజలు నిర్వహించవలసి ఉంటుంది. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవినే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా పిలుస్తారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవత్త పురాణం చెప్తోంది. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుడిని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమి నాడే మనకి కనపడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దాని వలన జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తులు స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ కూడా మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేకమైన ఆరాధనలు, విశేషమైన పూజలు చేస్తారు. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ ఈ నామాలను ప్రతిరోజు కానీ, పంచమి నాడు కానీ, సప్తమి తిథులలో కానీ, సరస్వతి జన్మ నక్షత్రమైన రోజున కానీ పూజించినట్లయితే వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన కిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజిల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి అలాగే బ్రాహ్మణులకు వీలైనంత దానం కూడా చేయవలసి ఉంటుంది. దీనివల్ల విశేషమైన పుణ్య కర్మలను కూడా పొందుతారు. శ్రీ పంచమిని వసంత పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇంతటి విశేషమైన పర్వదినాన విష్ణుమూర్తిని కూడా విశేషంగా పూజలు నిర్వహించవలసి ఉంటుంది. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవినే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు.
క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేళమును, అరటిపళ్లను, చెరుకును నివేదిస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపారమైన విజ్ఞాన రాశిని మనం పొందవచ్చు. వాగ్దేవి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, పరాసరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ కూడా సామంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులవుతారట. సరస్వతీదేవిని షోడశోపచార పూజలతో ఆవాహనం చేసి సర్వవేళలా సర్వావస్థలయందు నాతో ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయటం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించటం జరిగింది. ఇక ఇంతటి విశేషమైన ఈ శ్రీ పంచమి రోజున, ఈ పర్వదినాన సింహరాశి వారు ఇంటికి తెచ్చుకోవలసిన 2 వస్తువుల గురించి తెలుసుకుందాం. వసంత పంచమి రోజున ఈ రాశివారు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే బెల్లము. ఈ రోజున బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకున్నట్లయితే అంతా శుభం జరుగుతుంది. వీరికి అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది. అయితే ఈ విధంగా తీసుకువచ్చిన బెల్లాన్ని వీరు ఇష్టం వచ్చిన విధంగా వాడకూడదు. కేవలం పూజకు సంబంధించిన విషయాలకు మాత్రమే ఈ బెల్లాన్ని అనేది ఉపయోగించాలి. అలాగే బెల్లం కూడా ఎక్కువ ఏమీ కూడా కొని తెచ్చుకోవలసిన అవసరం లేదు. 1 పావు కేజీ బెల్లాన్ని తీసుకువచ్చుకొని దాన్ని భగవంతునికి నైవేద్యంగా పెడితే వీరికి ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం బెల్లాన్ని బంగారంగా భావించేవారు. కాబట్టి మన స్తోమతకు తగినటువంటి బెల్లాన్ని కొనుక్కొని భగవంతుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా కూడా విశేషమైన ఫలితాలను పొందగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశివారు ఈ రోజున ఇంటికి తీసుకురావలసిన మరొక వస్తువు ఏమిటి అంటే పసుపు. పసుపు చాలా పవిత్రమైనది. ప్రతి మహిళ పసుపుకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. అలాగే ఆయుర్వేదంలోనూ పసుపును వినియోగిస్తారు. ఇంతటి గొప్ప మహిమ కలిగిన పసుపును ఈ మంచి పర్వదినాన ఇంటికి తీసుకువస్తే అంతా శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే పసుపును, బెల్లాన్ని ఈ రోజున ఇంటికి తీసుకువస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారాన్ని పాటించేవారు మాత్రం మనస్ఫూర్తిగా ఈ పరిహారాన్ని ఆచరించాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. ఈ విధంగా ఈ 2 వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవటం ద్వారా మీ సంపాదన అనేది పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా పూర్తవుతుంది. అలాగే వ్యాపారం వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రాశివారు బెల్లాన్ని, పసుపుని కొని తెచ్చుకోండి. ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది. సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. సో చూసారు కదండి, ఫిబ్రవరి 14వ తారీఖున వచ్చే వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ రోజున ఈ రాశివారు ఎటువంటి నియమాలను ఆచరించాలి, అలాగే ఈ రాశివారు ఏ 2 వస్తువులను ఈ రోజున ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందడంతో పాటుగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.